ఇటీవల కాలంలో ప్రెసిడెంట్ ట్రంప్ 4 సార్లు ఫోన్ చేశాడు, కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదు అంటూ ప్రముఖ జర్మన్ న్యూస్ పేపర్లో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఈ స్క్రీన్ పైన చూడండి, అది జర్మన్ భాష. ఆ న్యూస్ పేపర్ కూడా జర్మన్ నేమ్ కనుక నేను ప్రొనౌన్స్ చేయడం లేదు. సో ఈ ప్రముఖ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఇటీవల వారాల్లో ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ అని ఆ రిపోర్ట్లో సారాంశం. గత కొన్ని వారాలలో ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా మోడీ రెస్పాండ్ కాలేదు అని. మన అందరికీ తెలుసు, G17 శిఖరాగ్ర సభకు వెళ్ళినప్పుడు మోడీకి ట్రంప్ ఫోన్ వచ్చింది రమ్మని. ఎలాగో కెనడా దాకా వచ్చారు కదా, వాషింగ్టన్ కూడా వచ్చి వెళ్ళండి అని. కానీ ట్రంప్ పోకుండా భారత్కు వచ్చేసారు. ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడారని వార్తలు కూడా వచ్చాయి. సో ఆ సమయంలోనే మోడీ స్పష్టం చేశాడు ట్రంప్ కని భారత పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర కానీ మరో దేశ పాత్ర కానీ లేదు అని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ జర్మన్ న్యూస్ పేపర్ కథనాన్ని ఇండిపెండెంట్గా వ్యాలిడేట్ చేయడానికి మనకేం సోర్సెస్ లేవు. ఎవరు ఇండియన్ మీడియా కూడా ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు. అయితే ఈ కథనం ప్రకారం మరి ఎందుకని మోడీ స్పందించలేదు? ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్తో విభేదాలు మోడీకి పర్సనల్గా ఏమీ లేవు. ఆ మాటకు వస్తే మోడీ ట్రంప్ మంచి ఫ్రెండ్స్. ట్రంప్ అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పారు, మనకందరికీ తెలుసు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్లు మనమే మర్చిపోలే. కానీ ఇటీవల కాలంలో భారత్ అమెరికా సంబంధాలలో వస్తున్న సమస్యల నేపథ్యంలో మోడీ రెస్పాండ్ కాలేదు అనేది ఈ కథనం సారాంశం. ఈ న్యూస్ పేపర్ వాదన ఏంటంటే 2 కారణాలు అయి ఉంటాయి మోడీ రెస్పాండ్ కాకపోవటానికి. ఒకటి, ట్రంప్ ఇటీవల అనుసరిస్తున్న వ్యవహార సరళి సహజంగానే భారత్కు నష్టం కలిగిస్తోంది. నరేంద్ర మోడీకి కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ట్రంప్ను ఒక అడుగు దాటి బీజేపీ ప్రమోట్ చేసింది, మోడీ ప్రమోట్ చేశారు. అందువల్ల ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ను, మోడీ ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తానికి ఒక ఆయుధంగా వాడారు. అమెరికా దేశాధ్యక్షుడు అంతటి వ్యక్తి ట్రంప్ మోడీని చూడు ఇంత గౌరవమిస్తున్నాడు అని మోడీ ఇమేజ్ మేనేజ్మెంట్లో భాగంగా ట్రంప్తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నారు. అదే సమయంలో అమెరికాలో ఉన్న ఇండియన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తానికి ట్రంప్ కూడా మోడీ మాటల్ని, హౌడీ మోడీ విజువల్స్ను కూడా వాడారు. సో ఇదంతా జరిగాక ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న పద్ధతులు, పూర్తిగా ఇండియాకు వ్యతిరేకంగా ఏకపక్షంగా జరుపుతున్న దాడులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాజకీయంగా కూడా చాలా ఎంబరాస్మెంట్గా మారాయి. సో అందువల్ల మోడీ కోపంతో ఉన్నాడు కనుకనే ట్రంప్ ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ కావడం లేదు అన్నది ఈ న్యూస్ పేపర్ వాదన. లేదు, రెండవది కాషన్, జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అని. ఎందుకు జాగ్రత్త తీసుకుంటున్నాడు? మోడీకి అనుభవం ఉంది. ఒక ఉదాహరణకు, ఏమీ అగ్రిమెంట్ కుదరకముందే ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని, అమెరికా వస్తువులపైన 0 డ్యూటీతో ఇండియన్ మార్కెట్లోకి రావటానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ట్రంప్ బహిరంగంగానే ప్రకటన చేశారు. ట్రంప్ ఒక ఇండియా విషయంలోనే కాదు, వియత్నాం విషయంలోనే అలాగే ట్రేడ్ డీల్ కుదరక ముందే కూడా ఆ ట్రేడ్ డీల్ కుదిరింది అని చెప్పి కామెంట్ చేశారు. సో ట్రంప్కున్న చెడలవాటు ఏంటంటే, ఒక ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు, ఈలోగా మీడియాకు ప్రకటించేస్తాడు. ట్రంప్ డిప్లొమసీలో ఉన్న అంశమే అది. పబ్లిక్ డిప్లొమసీ అని అంటాడు, అంటే పబ్లిక్గా చెప్పేస్తాడు. సో ఎదుటి దేశానికి చెప్పకముందు కూడా చెప్పేస్తాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా అది దేశ రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారుతుంది. సో ఇలా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదిరింది, అమెరికా షరతులకు ఇండియా ఒప్పుకుంది అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. కానీ ఏం జరిగింది?
ఇప్పటివరకు భారత్ అమెరికాల మధ్య ఒప్పందమే కుదిరుంటే మరి ఇప్పటిదాకా ఆగుతుందా? అలాగే భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపాను, ట్రేడ్ వెపన్ను ఉపయోగించాను, మీతో ట్రేడ్ చేయనంటే భయపడి ఇద్దరు యుద్ధం ఆపారు. లేదు మీరు యుద్ధం ఆపితే ట్రేడ్ చేస్తాననే హామీ ఇచ్చాను వాళ్ళకు అని ఈ ట్రేడ్ వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా చేసుకొని నేను యుద్ధం ఆపానని రిపీటెడ్ ఇప్పటికో 30 సార్లు చెప్పాడు. భారత ప్రభుత్వం పెయిన్ టేకింగ్ చాలా కష్టపడుతూ వివరణిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా నిజమేమో ట్రంప్ చెప్తేనే ఆగింది అనే భావనే బలంగా ఉంది. ట్రంప్ చేస్తున్న వాదనలో ఎంతో కొంత నిజం ఉంది అని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది. సో ఏది నిజమో మనకు తెలియదు. పాకిస్తాన్ DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మేము కాల్పులను ఆపుతున్నామంటేనే భారత్ ఆపిందని మన ప్రభుత్వ వాదన. ట్రంప్ మాత్రం ఏకపక్షంగా నేనే ఆపాను అని ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. అందుకు నోబెల్ ప్రైజ్ కూడా కావాలంటున్నాడు. పాకిస్తాన్ ఏకంగా ట్రంప్ను నామినేట్ కూడా చేసింది. అలాగే ఇండియా పాక్ ఘర్షణలో 5 విమానాలు కూలాయని కూడా పేల్చాడు ఒకసారి. ఆ 5 విమానాలు ఏవో చెప్పలేదు కానీ పేల్చాడు. సో అందువల్ల ట్రంప్కున్న ఈ అలవాటు వల్ల మోడీ కాస్త జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే మోడీతో మాట్లాడి ఏం ప్రకటిస్తాడో తెలియదు. సో మోడీ ఒప్పుకున్నాడని అన్నాడు అనుకోండి, మోడీ ఒప్పుకున్నాడా లేదా అన్న తర్వాత సంగతి. ఇక్కడ మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో మామూలుగా ఉండదు. మోడీ లొంగిపోయాడు, మోడీ రాజీ పడ్డాడు అన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ కాషన్, ఈ జాగ్రత్త తీసుకుంటున్నాడు అని. ఇక రెండవ ఉదాహరణ కెనడాలో ఉండగా G7 శిఖరాగ్ర సభకు మోడీని ఆహ్వానిస్తే వాస్తవంగా కాంటెక్స్ట్ ఏంటి? నిజంగా నరేంద్ర మోడీ అప్రమత్తంగా ఉండకపోతే, ఇండియన్ డిప్లొమాట్స్ మర్సి కనుక, భారతీయ దౌత్యం కనుక అప్రమత్తంగా ఉండకపోతే చాలా పెద్ద డ్యామేజ్ భారతదేశానికి కలిగేది, నరేంద్ర మోడీకి కూడా రాజకీయంగా నష్టమయ్యేది. ఏంటి, వైట్ హౌస్లో అసీం మునీని ఇన్వైట్ చేసి నరేంద్ర మోడీకి ఫోన్ చేశాడు. ట్రంప్ ఆలోచన ఏంటి అంటే మోడీని కెనడా నుంచి పిలిపించి వైట్ హౌస్లో అసీం మునీర్ మోడీల మధ్య మీటింగ్కు ఏర్పాటు చేయాలని. సో చూడుంగో నేను ఇండియా పాక్ వారాపడమే కాకుండా నరేంద్ర మోడీని, అసీం మునీర్ను ఒక్కచోటికి చేర్చడానికి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని ట్రంప్ అడగటానికి ఆలోచన. అదే జరిగింటే భారత ప్రధానికి ఒక పెద్ద అవమానం. ఎందుకంటే పాకిస్తాన్ దేశాధినేత కానీ పాకిస్తాన్ రక్తపిపాసి అయినటువంటి అసీం మునీర్ సరసన మన ప్రధానమంత్రి నిలబడడం మనకు కూడా ఇన్సల్టింగ్. ట్రంప్కి లేకపోవచ్చు ఇన్సల్ట్, ట్రంప్కి అది హానర్ లాగా కనబడచ్చు, కానీ మోడీకి మాత్రం అది పెద్ద డిస్ఆనర్. అందుకే మోడీ చాలా వ్యూహాత్మకంగా తప్పించుకొని వాషింగ్టన్ పోలేదు. లేకపోతే నార్మల్గా కెనడా దాకపోయినా అమెరికా పోకుండా మనమే రాము. మోడీ వస్తాడా? అది కూడా ట్రంప్ ఇన్వైట్ చేస్తే. మోడీ తెలివైన వాడు కనుక దాన్ని వచ్చి మళ్ళీ ఒరిస్సాలో పూరి జగన్నాథుని పిలిచాడు. అందువల్ల ట్రంప్ పిలిచినా నాకు జగన్నాథుని పిలుపు ముఖ్యమని టచ్ చేసినా అని మాట్లాడేశాడు. సో అందువల్ల వ్యూహాత్మకంగా ట్రంప్ పిలుపు నుంచి తప్పించుకున్నాడు. బహుశా ట్రంప్కి చెప్పుండాలి నాకు పూరి జగన్నాథ్ టెంపుల్లో పని ఉంది అని. బట్ ఏం చెప్పాడో తెలియదు, కానీ అది చెప్పి నేను రాలేదు, నేను అక్కడికి పోలేదని కూడా మోడీ అన్నాడు. కారణం ఏదైనా మోడీ పోకుండా జాగ్రత్త పడ్డాడు. సో ఇప్పుడు కూడా కాల్ చేసి మరి ఈ రకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఏమైనా సృష్టిస్తాడా అనేది రెండవ పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ఏంటంటే భారతదేశం కౌంటర్ డిప్లొమసీ మొదలుపెట్టింది. ఆల్రెడీ రష్యాకు సిరీస్ ఆఫ్ విజిట్స్ జరుగుతున్నాయి. మీకు మన ఫారెన్ మినిస్టర్ అలాగే నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళారు. ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకు రాబోతున్నారు. చైనా ఇండియాల మధ్య పెద్ద ఎత్తున హై లెవెల్ పర్యటనలు జరుగుతున్నాయి. చైనా ఫారెన్ మినిస్టర్ ఇటీవల ఇండియాకు వచ్చిపోయారు. మన డిఫెన్స్ మినిస్టర్, మన ఫారెన్ మినిస్టర్, మన నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ వెళ్తున్నారు. ఆఖరికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు మన ప్రైమ్ మినిస్టరే మోడీనే వెళ్తున్నాడు. ఆ తర్వాత బ్రిక్స్ సమ్మిట్కు జింపింగ్ రాబోతున్నాడు. ఇదంతా కూడా అమెరికాకు, ట్రంప్కు ఒక రకంగా హెచ్చరిక.
సో మీరు గనక ఇలా చేస్తే మాకు కూడా ఆప్షన్స్ ఉంటాయని. ఆల్రెడీ రష్యా వారు ఇండియన్స్కి వీసాస్ ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మన టెక్స్టైల్స్ ఫార్మా ప్రొడక్ట్స్ని ఎక్కువ కొనడానికి ఒప్పుకున్నారు. ఇండియా చైనా మధ్యనైతే చాలా మార్పులు వస్తున్నాయి. మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ అయ్యాయి, వీసాలు పెంచుతున్నారు, ఇండియా చైనా జాయింట్ వెంచర్ అంటున్నారు, బార్డర్ మధ్య డిసెంగేజ్మెంట్ జరిగింది, బార్డర్ టాక్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఇదంతా కూడా అమెరికాకు ఒక రకంగా వ్యూహాత్మక సమాధానం. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ట్రంప్. అంటే డిప్లొమసీలో పోస్చరింగ్ కూడా చాలా కీలకం. ఇది రియల్గా ఆఖరికి ఎంత జరుగుతుంది అనే దానికన్నా కూడా ఈ పోస్చరింగ్ కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. సో అందువల్ల ట్రంప్కు ఒక కౌంటర్గా, ఒక స్ట్రాటజిక్ రెస్పాన్స్గా ఇండియా ఈ పోస్చరింగ్ మొదలుపెట్టింది. సో ఈ సమయంలో కనుక ట్రంప్తో మాట్లాడితే మరి ఆ రష్యా చైనాతో జరిపే డిప్లొమసీకి ఏమైనా ఇబ్బంది కలగచ్చు. అందువల్ల అమెరికాకు భారతదేశం ఇస్తున్న వ్యూహాత్మక స్పందనకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉండవచ్చు. అందువల్ల ఈ కారణాల రీత్యా మోడీ ఈజ్ ఎక్స్ట్రా కాషియస్ నాట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ట్రంప్ అనేది ఒక ఆలోచన. స్టిల్ సబ్జెక్ట్ టు జర్మన్ న్యూస్ పేపర్ కథనం, ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా మోడీ స్పందించలేదు అనేది నిజమే అయితే ఇప్పటివరకు నేను చెప్తున్న కారణాలు ఆ మోడీ రెస్పాండ్ కాకపోవడానికి రీజన్స్గా ఉండవచ్చు.